సిటీ కేబుల్. సరైన తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కౌన్సిలర్ తొలి దశ ఉద్యమకారులు పి బసవరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం గడిపిన తనలాంటి వ్యక్తికి నేడు ప్రభుత్వం తరపున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఆహ్వానం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ దినోత్సవం సందర్భంగా తాండూరు తెలంగాణ కొరకు పాటుపడిన వాళ్ళ పేరు లేవు అందులో. మేము కాలేజీలో 1971, 72 జూనియర్ కాలేజీ లోపల తాండూరు లోపల కందనేల్లి వెంకటరెడ్డి ప్రెసిడెంట్ కాలేజీ, నేను సెక్రటరీ, మళ్ళీ మా తోటి విద్యార్థులు 7 మంది మేము ఆ రోజుల్లో స్ట్రైక్ చేసి మేము రైల్వే స్టేషన్ డ్యామేజ్ చేస్తే మాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మాకు అరెస్ట్ చేసి అక్కడ విద్యార్థి నాయకులకు రాత్రి తీసుకుపోయి ధారూర్ పోలీస్ స్టేషన్లో పెట్టింది. అక్కడ మాకు 7 మంది విద్యార్థులకు మాకు ఆ రోజు రాత్రి ధారూర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్ఐ గంగామోహన్ ఎస్ఐ గారు ఉండి ఆ రాత్రి అంతా అక్కడ ఉండి తెల్లారి వికారాబాద్ ఆర్డీఓ గారు తాండూరు పోలీస్ స్టేషన్కు వికారాబాద్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఆయన 10:30, 11 గంటలకు వచ్చిన తర్వాత మాకు ముషీరాబాద్ జైలుకు రిమైండ్ చేయడం జరిగింది. మాకు 7 మందికి ఆ రోజుల్లో 71, 72 లోపల. ఈ రోజుల్లో ఏం చేయని వాళ్ళకు రాష్ట్ర అవతరణ దినోత్సవానికి పిలవడం మంచి పద్ధతి కాదు. అది తెలుసుకోవాలి. రాష్ట్రానికి పాటుపడిన మేము కూడా విద్యార్థులము. మాకు 14 రోజులు ముషీరాబాద్ జైలు లోపల మాకు పెట్టిండ్రు. ఆ రోజుల లోపల గ్యారేజ్ నెంబర్ 3 మాది జైలు లోపల పెట్టిండ్రు. అప్పుడు మాకు అక్కడ పెద్ద నాయకులు ఆంధ్ర నాయకులకు అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. అక్కడ పుచ్చలపల్లి సుందరాయని కలవడం జరిగింది. మేము పెద్ద నాయకులను కలవడం జరిగింది. ఏం బాబు మీరు ఏం చేసినా అని అడగడం జరిగింది జైలు లోపల. మాకు ఇట్లా అయింది సార్, ఇట్లా అయిందని జరిగిన సంగతి చెప్తున్నాం. మేము తెలుసుకోవాలి. పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా తెలంగాణ కొరకు కష్టపడుతున్నారు, ముఖ్యమంత్రి అయినరు. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు సీరియస్ చేసుకోవాలి. మేము కష్టపడ్డాము, రైల్వే డ్యామేజ్ అయింది చేసినాము. మాకు సికింద్రాబాద్ కోర్టు లోపల మాకు అక్కడ కోర్టులో కేసు వేయడం జరిగింది. రైల్వే డ్యామేజ్ చేసినందుకు 2 సంవత్సరాలు తిరిగినాము సికింద్రాబాద్ రైల్వే కోర్టు. ఎందుకంటే బాధితులు అంటున్నామంటే ఈరోజు పేపర్లో చూస్తే ఏం జైలుకు పోయిన లేరు, ఏం లేరు, పాటుపడిన ఏం లేరు. ఖాళీ పోవాలి, పోలీస్ స్టేషన్ హాజరు చేయాలి, జైలుకి వెళ్ళి బయటికి వెళ్ళాలి. అది రాదు. అది మాకు రిమాండ్ చేసిన 14 దినాలు జైల్లో. మాకు ఆ రోజు లోపల అన్నము జైలు లోపల తక్కడితో తరాసుతో కొలిచి జైల్లో అన్నం పెడుతుంది. 300 గ్రాములు 200 గ్రాములు అన్నం ఇస్తుంది. 200 గ్రాములు జైల్లో పప్పు, మళ్ళా అది పుండుకూర పప్పు, మళ్ళా అది ఏంటంటే ఆ పప్పు తంగడాకు, జైల్లో తంగడాకు పువ్వు తెచ్చి అన్నం పెట్టింది మాకు. అది ఆ రోజుల్లో తంగడి పువ్వు తెచ్చి వండి అందులో కారం పొడి వేసి పెట్టిన గుర్తున్నది మాకు. అంతా బాధపడ్డాము. దాని విషయంలో చర్య తీసుకోవాలని. ఎందుకంటే మేము అప్పుడు ఆ రోజులప్పుడు మేము జైలుకు పోతే డిగ్రీ కాలేజ్, పీపుల్స్ కాలేజ్లో మాచిరెడ్డి నాయకత్వం లోపల విద్యార్థులు జైలుకు పోయినందుకు కాలేజ్ బైకాట్ చేసి మా కొరకు ధర్నా కూడా చేయడం, తాండూరు బంద్ చేయడం జరిగింది ఆ రోజుల్లో. ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పాలి. మాకు ఇంత అన్యాయం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు సీరియస్ తీసుకొని మాకు న్యాయం చేయాలి. తెలంగాణ కొరకు పాటుపడ్డాం, జైలుకు పోయినాం మేము ఆ రోజుల్లో పూట. చేస్తారని నమ్మకం ఉంది, చేస్తారని కోరుతూ నేను తీసుకోవాలి. సిటీ కేబుల్.